మైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు శ్రమల నుండి మనని ఎలా బయటికి తీసుకొస్తాడు అది నేర్చుకుందాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ అంత్య దినాల్లో ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఎన్నోసార్లు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. కానీ పని మీద ఉన్న శ్రద్ధ ఈనాడు చాలామంది ప్రార్థన మీద పెట్టలేకపోతున్నారు. పని మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఆత్మలో ఎదగకపోవడం మొదటిది. రెండవది భయం లేకపోవడం. భక్తి ఉంది కానీ భయం లేదు. కానీ భక్తి ఉంటే సరిపోదు, కానీ భయం ఉండాలి. ఎప్పుడైతే భయం ఉంటుందో భక్తిలో శక్తి ఏంటో పొందుకుంటావు. భక్తిలో శక్తిని పొందుకుంటే అలాగనే భక్తిలో కూడా లాభాలు కూడా ఉన్నాయి, వాటిని తెలుసుకుంటావు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 64వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, దేవుని కాపుదల కొరకు ప్రార్థన. దేవుడు మనకు కాపుదల ఇవ్వడానికి ప్రార్థన. అంటే ఒక తండ్రి కుమార్తె తండ్రి సన్నిధికి వచ్చి తండ్రి సన్నిధిలో కాపుదల ఉంది, భద్రత ఉంది, సంరక్షణ ఉంది అని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కాపుదల కొరకు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మనం నేర్చుకుందాం. దేవా, నేను నీకు మొరపెట్టగా నా మనవి ఆలకింపుము అంటున్నాడు. చూసాడా భక్తుని యొక్క తగ్గింపు జీవితం ఎలా ఉందో చూడు. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుమంటున్నాడు. మొదటిది, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. శత్రువు భయము నుండి నా ప్రాణాన్ని కాపాడమంటున్నాడు. శత్రువు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎట్నుంచి వస్తాడో తెలియదు. కాబట్టి శత్రువు నన్ను భయపెడుతున్నాడు, నన్ను తరుముతున్నాడు. ఎందుకంటే వాడు నాకంటే బలవంతుడు. ఇంకోటి, వాడు కనబడకుండా దాడి చేస్తాడు. మనుషులలో ప్రవేశించి మనుషులను వాడుకొని వాని వైపు త్రిప్పుకొని దాడి చేస్తాడు. కాబట్టి అందుకే భక్తుడు ఈ మాట చెప్తున్నాడు, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. మరి ఈనాడు క్రైస్తవులకు ప్రాణం అంటే దాని విలువేంటో తెలియదు. లోకంలో ఉన్నట్టే ఉంటున్నారు. ప్రాణము ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జీవము. ఆ జీవాన్ని దుష్టుడు ఏం చేస్తాడంటే పాడు చేయాలని చూస్తాడు. ఆదాముకు తన జీవము ఇవ్వగా దుష్టుడు ఏదో రకంగా వారిని డిస్టర్బెన్స్ చేసి ఏదో తోట నుంచి బయటకు పంపించాడు. మరి ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులను ఆయన రాజ్యములో నుంచి, ఆయన సన్నిధిలో నుంచి బయటకు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుమయ్యా అంటున్నాడు. రెండోది. మూడోది, కీడు చేయువారి కుట్ర నుండి. చూసారా, కీడు చేసేవారు ఉన్నారు. కీడు ఎలా చేస్తారంటే కుట్ర చేస్తున్నారు. లేనిపోని కల్పించి కుట్ర చేసి ఎలా చేస్తున్నారు చూడు. కీడు చేయవారి కుట్ర నుండి అల్లరి నుండి నన్ను దాచుము అంటున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే, నన్ను దాచయ్యా అంటున్నాడు. ఈ కీడు చేసేవారు ఉన్నారు, నా మీద కుట్ర పొందుతున్నారు, నన్ను దాచు ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను దాచు అంటున్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. విని అద్భుతంగా ఆయన భక్తుని ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. అది నువ్వు తెలుసుకోవాలి. విని
దేవుడు ఏం చేస్తుండో మరొక భక్తుని కొరకు మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో మనం చూద్దాం. 4వ వచనం ఆడ ఏమంటుండంటే, నేను నిన్ను భద్రముగా కాపాడేదను అంటున్నాడు. ఇక్కడేమో దావీదు భక్తుడేమో నన్ను దాచుమని మాట్లాడుతున్నాడు, కానీ దేవుడే వాగ్దానం చేస్తున్నాడు ఇర్మియాకు, నేను నిన్ను భద్రముగా కాపాడదను, భయపడకు అంటున్నాడు. మరి దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. నీవు కూడా శ్రమలు బాధలు పోవట్లేవని దుఃఖిస్తున్నావా? ఇలాగ చిన్న ప్రార్థన చేయము, వెంటనే అవన్నీ నిన్ను విడిచిపోతాయి, అద్భుతాన్ని పొందుకుంటావు. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు అయ్యా. నా మనవి ఆలకింపుము, నా ప్రాణము కాపాడుము, నన్ను దాచుము. 3 విషయాలు భక్తుని తీర్మానం చేసుకున్నప్పుడు నీవు అతని ప్రార్థన విన్నావు. మా ప్రార్థన కూడా విని తండ్రి మమ్మల్ని కాపాడుము, మమ్మల్ని దాచుమని అడుగుచు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.